జమిలీ ఎన్నికల విషయంలో అయితే కేంద్రం మాత్రం వడివడిగా అడుగులైతే ముందుకు వేస్తోంది. అలాగే ఇప్పటికే వక్ఫ్ బిల్లుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి నేపథ్యంలో త్వరలో అంటే 2028లోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది నిజమే అన్నట్టుగా కూడా కేంద్రం చర్యలున్నాయి. మొన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి కీలక నేతలతో సమావేశమయ్యారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర్ గారు కూడా పాల్గొన్నారట. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దశ దిశ విజన్ ఏంటి అనే దాని మీద చెబుతూ, అలాగే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి అవగాహన కల్పించాలి మొత్తం ప్రజలందరికీ కూడా. జమిలీ ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదం, అదే కాన్సెప్ట్లో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానివల్ల కలిగే లాభాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి అనే వివరించే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో చెయ్యాలి అంటూ ఒక క్లారిటీ ఇచ్చారంట. అంటే ఇప్పటికే రాజ్యసభలో బలం తక్కువ ఉన్నా, లేదంటే లోక్సభలో బలం ఎక్కువ ఉందా, ఈ లెక్కలైతే కాకుండా బిల్లులు అయితే యథావిధిగా పాస్ అయిపోతున్న నేపథ్యంలో రేపొద్దున జమిలీ ఎన్నికలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించిన కాంగ్రెసేతర పార్టీలు, లేదంటే ఎన్డీఏ ఐఎన్డీఏ పక్షంలో ఉన్న నేతలు, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించిన ఈజీగా తన నిర్ణయం అమలు చేయడానికైతే భారతీయ జనతా పార్టీ ముందు ఎలాంటి ఇబ్బంది లేదు, అందుకు సిద్ధంగా ఉంది అనేది. ఒకవేళ అదే గనక జరిగితే ఇప్పటికే గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాట ఒకటే, 3 ఏళ్లలో మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం, 3 ఏళ్లలో మన పరిపాలన రాబోతుందని. అంటే ఆ 3 ఏళ్ళు అంటే 2028లో నిజంగా జమిలీ ఎన్నికలు కనుక వచ్చేస్తే ఒక రకంగా దాన్ని ముందస్తు ఎన్నికలు అనాలి. ఇప్పటికే చాలా పథకాలు అమలు చేయకుండా పెండింగ్లో పెడుతున్నారు. లేదు, అదే సమాచారం తెలుగుదేశం పార్టీకి కూడా ఉండి అప్పటికప్పుడు 27లోనే 28లోనే పథకాలు అమలు చేయాలనే ఆలోచనతో కాలయాపన చేస్తున్నారా, లేదు అది ఒక పెద్ద షాక్ అవుతుందా బాబు గారికి? ఏది ఏమైనా జమిలీ ఎన్నికలు 2028లో వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే గట్టిగా నడుస్తోంది.